హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు చిన్నపిల్లలు ఉన్న మమ్స్కి యూజ్ అయ్యేలా ఒక చిన్న టిప్ అనేది చెప్తాను. మనం చిన్నపిల్లలకి సిరప్ తాగిస్తూ ఉంటాం కదా డ్రాపర్స్తో. ఆ డ్రాపర్ని సరిగ్గా క్లీన్ చేసుకోకపోతే మనం ఎంత ఖరీదు పెట్టి తీసుకున్న సిరప్ అయినా ఆ సిరప్ అనేది వేస్ట్ అయిపోయి సిరప్ నుండి స్మెల్ అనేది వస్తుంది. అలాంటి సిరప్స్ తాగించారంటే ఇంకా ఇంతే పని అయినట్టే. అలా సిరప్స్ అనేవి వేస్ట్ అవ్వకూడదంటే నేను చెప్పినట్టు చేయండి. హాట్ వాటర్లోనే ఆ డ్రాపర్ని కడగండి. కడిగేసిన తర్వాత కింద ఒక క్లాత్ పెట్టుకొని దాన్ని కొద్దిగా స్ట్రాంగ్ ఉండే క్లాత్ పెట్టుకొని టప్ టప్ అని కొట్టండి. దాంట్లో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోతుంది. నేను అక్కడ చూపిస్తున్నాను కదా, పైన ఎంటీ ప్లేస్ ఉంటుంది కదా, అక్కడ వాటర్ అనేది స్టోర్ అయి ఉంటుంది. కొద్దిగా మనం బలంతో కింద కొట్టామనుకోండి, అక్కడ ఎంటీ ప్లేస్లో ఉన్న వాటర్ అంతా కిందికి వచ్చేస్తుంది. అలా మీరు గట్టిగా కొట్టారనుకోండి, వాటర్ మొత్తం క్లాత్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. ఈ విషయం నాకు తెలియక ఒకరోజు అలానే మా చిన్నోడికి విటమిన్ డి డ్రాప్స్ అనేది వేద్దామని సిరప్ అనేది తీస్తే కొద్దిగా స్మెల్ అనేది వస్తుంది. ఏంటబ్బా స్మెల్ వస్తుందని క్యాప్ ఓపెన్ చేసి చూస్తే దాంట్లో కొద్దిగా వాటర్ అనేది పైన బుడగల్లా ఉంది. ఏంటి దీంట్లో వాటర్ ఎలా వచ్చిందని చూస్తే అప్పుడు తెలిసింది, మనం డైరెక్ట్ డ్రాపర్ ద్వారా లోపల సిరప్లోకి ముంచి మనకు ఎంత డ్రాప్ కావాలో అంత తీసుకుంటాం. మనం తీసుకునేటప్పుడు ఎగ్జాక్ట్లీ మెజర్మెంట్ ప్రకారం తీసుకోలేము కదా, కొద్దిగా ఎక్కువ తక్కువ అనేది అవుతూ ఉంటుంది. ఎక్కువ తక్కువ అయినప్పుడు మళ్ళీ మనం సిరప్లో ముంచి తీస్తాం. అప్పుడు ఆ డ్రాపర్లో ఉన్న వాటర్ అంతా సిరప్లో వెళ్ళిపోతుంది. అలా ఒక 2 days తర్వాత సిరప్ అనేది స్మెల్ రావడం జరుగుతుంది. అందుకే మనం సిరప్ని డైరెక్ట్ ఆ సీసాలో ముంచి తీయకుండా పక్కన క్యాప్ ఉంటుంది కదా, దాంట్లో కొద్దిగా మనకు డైలీ వేస్తూ ఉంటాం కాబట్టి ఎంత వేయాలో తెలిసిపోతుంది. క్యాప్ అంటే దాంట్లో కొద్దిగా వేసుకొని మనం దాంట్లో నుంచి తీసుకోవాలి. మళ్ళీ ఆ డ్రాప్లో సిరప్ తీసుకున్న తర్వాత కొద్దిగా ఎక్కువైనా పర్లేదు, మనం ఎంత కావాలో అంతా వేసేసి మిగిలిన సిరప్ని పడేయాలి. అలా కాదని సిరప్ వేస్ట్ అవుతుందని మళ్ళీ దాంట్లో వేస్తే ఆ సిరప్ మొత్తం వేస్ట్ అయిపోతుంది, సీసా మొత్తం వేస్ట్ అయిపోతుంది. అప్పుడు మనకు చాలా పెద్ద బొక్క అనేది పడుతుంది. మమ్స్ ఇలాంటి మిస్టేక్ అనేది అస్సలు చేయకండి. ఈ ఆరోగ్యశ్రీ వాళ్ళు ఇచ్చారు కాబట్టి 44 రూపీసే పడింది. ఇది ఇలా పాడైపోయిందని బయట నుంచి ఇంకొకటి తీసుకుంటే అది 120 అండి. ఇవైతే చిన్న పిల్లలకి ఈజీగా ఒక 3 months అలా వచ్చేస్తుంది. డైలీ 1 time ఇస్తాం కాబట్టి 3 months అలా వచ్చేస్తుంది ఒక్కొక్క సిరప్ అనేది. మీరు ఇంకెప్పుడు ఇలాంటి మిస్టేక్ చేయకుండా నాలాగా క్యాప్ లో సిరప్ అనేది తీసుకొని డ్రాప్ ద్వారా అబ్జర్వ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మమ్స్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యామిలీలో ఎవరైనా బుడ్డోళ్ళ మదర్ ఉంటే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. మిస్టేక్లు మీరు చేయకండి, తిట్లు తినకండి. ఫర్ వాచింగ్.